ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజే చవితి. కుంభరాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ పరిహారం చేస్తే చాలు సమస్యలు తీరడం ఖాయం. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారికి ఈ రోజు చవితి నుండి కూడా పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. ముందుగా మనం కుంభరాశి వారి యొక్క వ్యాపార జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే ఈ రోజు చవితి నుండి కూడా వ్యాపార జీవితంలో కొత్త అద్భుతమైన మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలని ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేకుంటే కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించాలనేది కానీ లేదా కొత్త వ్యాపారం కోసం ఇన్ని రోజులు కూడా డబ్బు కూడబెట్టి ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, పెట్టుబడి పెట్టాలి అనుకున్నా కూడా ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ద్వారా కూడా మీరు చాలా వరకు మంచి ఫలితాలనేవి చూడగలుగుతారు. భాగస్వాములు మరియు వినియోగదారులతో మీకేవైనా అపార్థాలు ఉన్నట్టయితే కనుక వాటి విషయంలో సర్దుకుపోతూ ముందుకు వెళ్ళాలి. నిజం చెప్పాలంటే వ్యాపారంలో ఇన్ని రోజులు కూడా ఉన్నటువంటి ఇబ్బందులు పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. ఒత్తిడి అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది. నష్టాలు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే వాటి నుంచి బయటపడతారు. అయితే కుంభరాశి వారిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే వీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు దాని మీద స్టాండ్ తీసుకోరు. ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు వీరు వెంటనే మారిపోతూ ఉంటారు. దీని కారణంగా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. మీరు తీసుకునే నిర్ణయం మీద స్టాండ్ అయి ఉండండి. ఎవరన్నా మిమ్మల్ని బెదిరించడం కానీ లేదా ఈ పని మీరు చేస్తే మీ జీవితం నుంచి మేము వెళ్ళిపోతామని చెప్పడం కానీ ఇటువంటివన్నీ కూడా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా కూడా ఈ సమయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగం పరంగా కొన్ని మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ మార్పుల కారణంగా మీరు ఇబ్బందుల నుండి బయటికి రాగలుగుతారు. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు చూడగలుగుతారు. వేరే ప్రదేశంలో ఉద్యోగం కానీ లేదా ఒత్తిడి దూరం అవ్వడం కానీ పని గుర్తింపును పొందడం కానీ పేరు ప్రఖ్యాతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కానీ ఈ సమయంలో బాగానే కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటకి ఖచ్చితంగా గౌరవం పెరుగుతుంది. అందరికీ మీపై నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో స్టాండర్డ్గా నిలబడడం అనేది మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఉద్యోగం విషయంలో చాలా వరకు కూడా మీరు తీసుకునే నిర్ణయాల బట్టి మీ ఉద్యోగం అనేది ఆధారపడి ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందాలి అనుకున్నా కూడా కాన్సన్ట్రేషన్తో మీరు చేసే పనిని చేస్తూ ముందుకు వెళితే కనుక లాభాలు చూడగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే ఆదాయం పరంగా ఖర్చులు అనేవి బాగానే తగ్గుతాయి. ఖర్చులు ఎక్కువవుతున్నాయని బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో డబ్బు విషయంలో పెద్దగా బాధపడవలసిన అవసరమే లేదు. కుటుంబ సభ్యులకి ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడుతుంది. ఇన్ని రోజులు కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కారణంగానే డబ్బు ఖర్చు అవుతూ ఉన్నట్టయితే అటువంటివి ఏవి ఉండవు. ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉండవు. ఈ సమయంలో చెప్పాలంటే డబ్బు బాగానే సంపాదించగలుగుతారు. పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. అధికంగా మీరు వేటి గురించి ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. అనవసరపు ఖర్చులు కూడా పెట్టకండి. కుంభరాశి వారి యొక్క కుటుంబ స్థితి పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంతో ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందని బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో దూరం అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు. ఏవైతే శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. జీవిత భాగస్వామితో మీ బంధం మెరుగుపడుతుంది. తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మిత్రులు తోబుట్టుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కాకుంటే ఈ సమయంలో గతంలో మీరు చేసినటువంటి తప్పుల కారణంగా మీ తోబుట్టువులు మిమ్మల్ని అంతగా మీపై ఇష్టాన్ని చూపించరు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ప్రేమ వివాహాల పరంగా చూసుకున్నట్టయితే కనుక
ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే ఫలితం అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు. అయితే కుంభరాశి వారు ఏది కూడా ప్రయత్నం చేయకుండా ఇక మాకు అవసరం లేదు అని వదిలేస్తూ ఉంటారు. దీని కారణంగానే వీరు చాలా వరకు కూడా తమ జీవితంలో కొన్ని విషయాల్లో వీరు చాలావి కోల్పోతూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఆచితూచి ఆలోచించి మీకేది మంచిదో ఆ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తులకు భయపడడం కానీ, లేదా ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారని ఆలోచించడం కానీ మీకు అంతగా మంచిది కాదు. పని ఒత్తిడి కారణంగా ఇన్ని రోజులు కూడా కుటుంబంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేదా మీరు ప్రేమించిన వ్యక్తితో కానీ సమయాన్ని గడపడం కష్టంగా ఉంది అని బాధపడుతూ ఉన్నట్టయితే వాటి నుంచి కూడా బయటికి వచ్చేస్తారు. మనస్పర్ధలు, అపార్థాలు కూడా దూరమైపోతాయి. ఆరోగ్య సమస్యల నుండి పూర్తి విముక్తిని కూడా కుంభరాశి వారు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణయాల బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎదుటి వ్యక్తుల గురించి అతిగా ఆలోచించకండి. మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు అని ఆలోచిస్తే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కాబట్టి ఒక స్టెప్ తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు. ఆరోగ్య స్థితి పరంగా కుంభరాశి వారికి ఈరోజు చవితి నుండి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఎక్కువ శాతం జరిగిన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. దీని కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. చిన్న సమస్యలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగానే మీకు కూడా రాబోతూ ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇక కుంభరాశి వారి యొక్క చదువు విషయంలో చూసుకున్నట్టయితే చదువు పరంగా కొంత కష్టంగా అయితే ఉంటుంది. ఉన్నత విద్యకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల వచ్చిన అవకాశాలు దూరమైపోతూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగపరుచుకోవాలి. అది కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కేవలం చదువు విషయంలో మాత్రమే కాదు, జీవితం విషయంలో కూడా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరుచుకోకపోతే చాలా వరకు తర్వాత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. పరీక్షల్లో శ్రద్ధ ఖచ్చితంగా వహించండి. శ్రద్ధ లేకపోతే ఫలితాలు దెబ్బతింటాయి. అహంకారం చూపించకండి. కోపంతో ముందుకు వెళ్ళకండి. ఏ పని చేసినా కూడా కోపంతో కాదు, ప్రశాంతంగా ఆలోచించి చేయండి. ఎదుటి వారి మీద కోపంతో ఏ పని చేసినా కూడా మీకు అంతగా కలిసి రాదు. కోపం గురించి కుంభరాశి వారి గురించి ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, కుంభరాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే వీరి కోపం అనేది అధిక శాతం ఉంటుంది. దీని కారణంగానే వీరి జీవితంలో వీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో చాలా వరకు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక గురు మంత్ర జపం చేసుకోండి. శని పూజ, శని స్తోత్ర పారాయణం, శని మంత్ర జపం వంటివి చేసుకోవడం వల్ల ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా, అంటే ప్రతిరోజు కుదరకపోయినా కేవలం వారంలో 2 రోజులైనా ఆలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోండి. దీని కారణంగా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చూశారు కదా, ఈరోజు చవితి నుండి కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.